మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఏవైతే కొత్త నిర్ణయాలు ఉన్నాయో, మరి ఈ నిర్ణయాల యొక్క ఎఫెక్ట్ మన తెలుగు రాష్ట్రాల పైన ఎలా ఉంటాయంటారు? సార్ వివరంగా. ట్రంప్ రాత్రి ఏదైతే అనుకుంటాడో పొద్దునది ఇంప్లిమెంట్ చేసేస్తాడు. తుగ్లక్ మహారాజు గతంలో అనుకున్న పద్ధతిలోనే ఇప్పుడు అడుగుతున్నాడు. కానీ ట్రంప్ చెప్పే మాట ఏమిటంటే, అందరినీ నమ్మించే ప్రయత్నం చెప్పే మాట ఏంటంటే, నేను నా ప్రజలకు వాగ్దానం చేశాను, ఎలక్షన్ వాగ్దానాలు ఏవి చేసావో వాటిని పూర్తి చేసుకోవడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటానని చెప్తున్నాడు. అందులో కొంత నిజం ఉన్నమాట వాస్తవమే. అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే, ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఇతర దేశాలతో అమెరికాకు ఉండే సంబంధాలు తెగిపోతున్నాయి. అమెరికాలో ఉండేటువంటి వారు కూడా ఆనందపడుతున్నారంటే సఫర్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజెంట్గా మాత్రం సఫరింగ్ పరిస్థితి ఏర్పడుతుంది. సపోజు ట్రంప్ సుంకాలు పెంచాడు. భారతదేశం, చైనా, ఇంకా కొన్ని దేశాల నుంచి వచ్చే వాటిలో 25% మొదలు పెడితే 50% దాకా పెంచాడు. ఈ 50% పెంచడం వల్ల మన దేశం నుంచి వెళ్ళే ఉత్పత్తులన్నీ కూడా లోకల్ కొనుక్కునేవాళ్ళు అలవాటు అనిపోయాయి. దీనికి కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపుగా 100 సంవత్సరాల నుంచి అనుకోవచ్చు. ఎప్పటి నుంచో మన వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అమెరికాతోటి. ఈ అమెరికాకు వెళుతున్నటువంటి వస్తువులన్నీ కూడా వీలైనంతవరకు అసలు ప్రపంచ దేశాలతో పోలిస్తే చైనా చాలా చీప్గా ఉండేటువంటి వస్తువులు ఇస్తుంది. కానీ క్వాలిటీ అనేది కొంచెం రాజీ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చైనా విషయంలో. కానీ భారతదేశం నుంచి వచ్చేటువంటివి క్వాలిటీ ఉంటుందో కాకుండా ప్రపంచ దేశాలతో పోటీపడి తక్కువ ధరలో మనం ఇవ్వగలుగుతున్నాం. వీటికి అలవాటు పడిపోయినటువంటి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బయట నుంచి వచ్చి అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు కానీ, మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ లక్షలాది మంది అక్కడ ఉండటం వల్ల వీరంతా పర్చేజ్ చేసుకుంటున్నారు. అంటే నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది ఇండియా నుంచి వచ్చే వస్తువులకి. ఇప్పుడు ఆ వస్తువులన్నీ కూడా కాస్ట్లీ అయిపోయేసరికల్లా పర్చేజ్ చేసే పరిస్థితి అక్కడ లేదు. అందువల్ల ఏం చేస్తారు, దాన్ని వదిలిపెట్టి ఒక కొత్తవి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కొత్తవి కొన్నప్పుడు ఏంటంటే అది ఆ క్వాలిటీ అట్లాంటివన్నీ అలవాటు పడడానికి చాలా టైం పడుతుంది. ఆరోగ్య విషయంలో కూడా దెబ్బలు తినే అవకాశాలు ఉన్నాయి. అది అమెరికాలో ఉన్న పరిస్థితి. మనం ఆంధ్రదేశంలో ఒకసారి మనం ఆలోచించుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల కన్నా ఆంధ్రదేశంలో ఉండే పరిస్థితులు కొన్ని భిన్నంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయం తీసుకున్నాం. అత్యధికమైన స్టూడెంట్స్ని పంపించేది మన ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో ఉండేటువంటి అత్యధికం మన వాళ్ళు పంపిస్తారు. ఇక్కడి నుంచి వెళుతున్న వాళ్ళు అటు తెలంగాణ కూడా ఇప్పుడు పోటీ పడింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే ఎక్కువ మంది వెళ్ళేవారు. ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా వెళ్తున్నారు. అంటే ఆంధ్ర, తెలంగాణ తెలుగు వాళ్ళ మీద తెలుగు వాళ్ళు దాదాపుగా మ్యాక్సిమంగా పంపిస్తున్నారు. ఇప్పుడు పంపించేటువంటి స్టూడెంట్స్కి ఏమవుతుందంటే వీసాల ప్రాబ్లం రావడం వల్ల అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలామంది గతంలో ఎలా ఉండేది సిచ్యువేషను, వాళ్ళు ఒక్కసారి సపోజ్ చేసేసి వాళ్ళని పంపించేస్తే వాళ్ళు అక్కడ వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసుకొని పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకొని ఆ వచ్చే డబ్బుతోటి వాళ్ళ ఫీజులు వాళ్ళు పే చేసుకునే పరిస్థితి వాళ్ళు ఉండే పరిస్థితి. అంటే ఇంకా ఇండియన్ మనం కుటుంబాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేకుండా ఆ రకంగా ఉండేది. కాబట్టి ప్రతి రైతు, ప్రతి వ్యక్తులు, మధ్యతరగతి వాళ్ళు కూడా ఎక్కువ భాగం ఏం చేశారంటే ఏదో రకంగా అప్పు తీసుకొచ్చి తన దగ్గర ఉన్న ఆస్తు పెట్టేసేసి బ్యాంకుల నుంచి అప్పు తీసుకొచ్చి లేదా బయట దొరికినట్టు అప్పు తీసుకొచ్చి అది పిల్లాడి పంపించేవాడు. మా వాడు అమెరికాలో చదువుతున్నాడు, మా అమ్మాయి అమెరికాలో చదువుతున్నది ఒక పెద్ద గర్వంగా చెప్పుకోవాలంటే విషయం ఒక రకంగా చెప్పాలంటే. అలా వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుంది, మీరు క్యాంపస్ ఉద్యోగాలు మాత్రమే చేయాలి, బయట ఉద్యోగాలు మీరు చేయడానికి వెళ్ళలేదు, చేస్తే మేము వీసా క్యాన్సిల్ చేసి బయట పంపిస్తామని చెప్పి అనేసరికి ఏమైంది, బయట ఉద్యోగాలు అక్కడ క్యాంపస్ ఉద్యోగాలు దొరకవు, చాలా లిమిటెడ్గా ఉంటాయి. అది ఓన్లీ అమెరికన్సే ఎక్కువ మంది చేస్తారు, బయట వాళ్ళు చేయడానికి అసలు అవకాశం ఉండదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, వీళ్ళంతా కూడా బయట నుంచి వెతుక్కోవాలి. బయటకు వెతుక్కోవాలంటే బయటకు పోవడానికి వెళ్ళలేదు, బయటకు పోతే ఆటోమేటిక్గా వీసా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏంటి, వీళ్ళందరికీ డబ్బు ఎక్కడి నుంచి పంపించాలి, ఇప్పుడు ఇండియా నుంచి పంపించాలి. చేసిన అప్పులే తీర్చడం చాలా కష్టంగా ఉండే పరిస్థితి లోపల మళ్ళీ కొత్త అప్పులు చేసి పంపించాలంటే, కొత్తగా వీళ్ళకి డబ్బు పంపించాలంటే ఇండియన్ ఫ్యామిలీస్కి అది ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ఉండేటువంటి వాళ్ళు, మన తెలుగు వాళ్ళకి చాలా భయంగా ఉంది. చాలా పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయి. అందువల్ల పిల్లల చదువులంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అమెరికాకు పంపించడం కన్నా ఇక్కడే చదువుకోమని చెప్పడం మంచిది అనేటువంటి స్థితికి తెలుగు వాళ్ళు వచ్చే స్థితి ఏర్పడింది. అంటే భారతీయ ఇప్పటిదాకా వస్తున్న తెలుగు వాళ్ళ ఒక సాంప్రదాయం ఆచారంగా తీసుకొని తమ పిల్లల్ని అమెరికాకు పంపించడం ఒక గోల్గా పెట్టుకున్న వాళ్ళంతా కూడా తమ గోల్ని మార్చుకోవాల్సిన పరిస్థితి. ఆల్రెడీ అప్పు తీసుకొచ్చిన వాళ్ళు కూడా పిల్లలు వెనకొస్తుంటే అప్పలాగే వెళ్ళిపోయింది, పిల్లాడు అక్కడ బాగుపడి రాలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాళ్ళకి ఇక్కడ ఎంతో కొంత డబ్బు ఖర్చు పెడితే తప్ప వాళ్ళ చదువు పూర్తయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ అప్పుతో పాటు కొత్త అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా కుటుంబాలు బాధపడే స్థితికి వచ్చేసి, అంటే
ట్రంప్ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ మీద విపరీతంగా పడ్డాయి. ముఖ్యంగా రైతుల మీద విపరీతంగా పడింది. రైతులు ఏంటి, ఇక్కడ ఆక్వా రైతు వాళ్ళు రెగ్యులర్గా సేల్ చేసేటువంటి ఫ్రాంచైజీలు ఉన్నాయో, రొయ్యలు కానీ లేదా సీ ఫుడ్స్ అమ్మాయి అట్లాంటివి ఎక్కువగా అక్కడ అమ్ముడుపోయాయి. డిమాండ్ చాలా ఎక్కువ ఉండేది. దానివల్లనే మామూలు పంట పొలాలను కూడా చాలామంది రొయ్యల చెరువుల కింద మార్చేసుకొని రొయ్యలు పండించేసి పంపించేవాడు. ఇప్పుడు అలాంటి రైతులందరికీ అమెరికా ఒకేసారి దీన్ని ఆపేసేసరికల్లా, అందుకని అంత రేట్లలో అక్కడ కొనడానికి ఎవరు సిద్ధంగా లేదు. 50% పెంచేసేసరికల్లా అంత డబ్బుతో అంత పెరిగినటువంటి రేట్ల మీద కొనడానికి సిద్ధపడకపోవడం వల్ల ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆగిపోతే ఏం చేసుకోవాలి, దీన్ని ఎక్కడికి పంపించాలి? ఇప్పుడేమో దేశీయ మార్కెట్ రెడీగా లేదు అంత రేట్లలో కొనుక్కోవడానికి. విదేశాలకు పంపిద్దామంటే వేరే దేశంతో సడన్గా పంపించడానికి వీలుపడదు. వీడు కొనకపోతే ఆ దేశం అని వెంటనే ఉండదు. ఆ దేశంతో సంప్రదించి దానికి ఒప్పందాలు చేసుకుని దాని ప్రకారం పంపించాలి. ఆ దేశంలో ఇంకేదైనా ఒక కంపెనీతో మాట్లాడాలనుకున్నా కూడా ఆ దేశం యొక్క అనుమతి లేకుండా జరగదు. మన భారతదేశం నుంచి వేరే దేశంలో మనం వ్యాపారం చేయదలుచుకున్నా కూడా నా ఇష్టం, నేను ఒక వ్యాపారస్తుని, నాకు వేరే దేశంలో కూడా వ్యాపారస్తులు తెలుసు, నేను పంపిస్తాను నా సరుకులు అంటే ఉండకూడదు. ఖచ్చితంగా దేశం యొక్క అనుమతి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్నిటికీ వాటి కోసం అనుమతి అప్లై చేసుకోవాలి, సర్టిఫికేట్స్ అన్ని తీసుకోవాలి, దాని ప్రకారంగా క్లారిటీ తీసుకొని అప్పుడు పంపించుకోవాలి. అంటే టైం పడుతుంది. అప్పటిదాకా ఏం చేయాలి, రోజు వచ్చేటువంటి మరి వస్తాయి కదా, ఈ ప్రోడక్ట్స్ అన్ని వస్తాయి కదా, ఈ ప్రోడక్ట్స్ నమ్మకపోతే లాభం లేదు కదా. ఎంత నష్టపోతారంటే దాదాపుగా వాళ్ళు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి పరిస్థితి, దాంట్లో కూడా సగాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంత ఘోరమైన పరిస్థితి ఏర్పడింది. అలాగే బట్టల పరిశ్రమలో లక్షల మంది పనిచేస్తున్నారు. చాలామంది విదేశాలకు పంపడానికి వీలయ్యేటువంటి బట్టలని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ మీద వచ్చేంత ప్రాఫిట్ ఇండియన్ గార్మెంట్స్ మీద రాదు. ఇక్కడ కొనుక్కునే వాళ్ళకి కొనేటువంటి శక్తి సామర్థ్యాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ కొనేది చాలా ఎక్కువ విదేశాలకు వెళుతుంటాయి. అలాంటి పరిశ్రమ భారతదేశంలో చాలా ఎక్కువ వేళ్ళను కోల్పోయింది. ట్రెడిషనల్గా ఎన్నో సంవత్సరాల నుంచి దీంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా తయారు చేసినటువంటి గార్మెంట్స్ని మనం పంపిస్తున్నాం. అమెరికాలో ఎక్కువ కొంటున్నారు. ఇప్పుడు ఏమైంది, అక్కడ గార్మెంట్స్ అన్నిటికీ ఇప్పుడు ఈ సుంకాలు పెరగడం వల్ల రేటు పెరిగిపోయి అది కొనడానికి సిద్ధపడ్డాయి. ప్రొడక్ట్స్ అన్నీ ఆగిపోతున్నాయి. ఆ ప్రొడక్ట్స్ ఆగిపోవడం వల్ల జీతాలు ఇవ్వడం కూడా చాలా కష్టంగా ఉండే పరిస్థితి ఆ కంపెనీలోకి వచ్చేసింది. ఒకేసారి దేశీయ మార్కెట్లో అమ్ముకుందామంటే ఆ రేట్లలో ఇక్కడ కొనడానికి సిద్ధపడే పరిస్థితులు ఉండవు కాబట్టి చాలా ఇబ్బంది పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన తెలుగు వాళ్ళకి చాలామంది రైతులు నష్టపోతున్నారు, వ్యాపారస్తులు నష్టపోతున్నారు, విద్యార్థులు నష్టపోతున్నారు. టోటల్ ఎకానమీ మీద కూడా దెబ్బపడుతుంది. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చేటువంటి డబ్బు చాలా పెద్ద మొత్తంలో వస్తుంది ఇండియాకి. అక్కడ నుంచి ఇక్కడ పంపిస్తారు. అక్కడ సంపాదించి పంపించేవాళ్ళు, అక్కడ స్థిరపడేవాళ్ళు పంపించేవాళ్ళు చాలా డబ్బు, డాలర్స్ రూపంలో వచ్చే డబ్బు. ఆ డబ్బంతా ఇప్పుడు ఏమవుతుంది, ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల ఇక్కడ వచ్చేటువంటి ఆ డబ్బు మీద ఆధారపడి ఇక్కడ జీవించేవాళ్ళు కానీ, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కానీ, అలాంటి వాళ్ళందరికీ అది ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. రెండోది, అక్కడ కూడా ఇప్పుడు ఎకానమీ లోపల చూసుకున్నట్టయితే అక్కడ స్థిరపడే వాళ్ళు కూడా వచ్చేటువంటి ఆదాయాలు తగ్గిపోవడం వల్ల ఇంకా అమెరికాకు మనం పంపించాలా అక్కర్లేదా, మన పిల్లల్ని పంపించాలా అక్కర్లేదా, మన వాళ్ళు ఉద్యోగాల కోసం పంపించాలా అక్కర్లేదా, వ్యాపారాల్లో కూడా మనం అమెరికాతో చేయాలక్కర్లేదా అని ఇన్ని రకాల ప్రశ్నలు ఒకేసారి ఉదయించాయి. అంటే ఒక రకమైన జీవితానికి అలవాటు పడ్డటువంటి జీవితమే తలకిందులైపోయి, బ్రతికే తలకిందులైపోయి, జీవన వైవిధ్యమే మారిపోయేటువంటి పరిస్థితులు వాళ్ళు ఏర్పడ్డాయి. ఇంత గొప్ప మార్పు ఒక దేశానికి ఒక ఉత్పత్తుల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ తీసుకున్న నిర్ణయాలు, అంటే ఒక దేశం తీసుకున్న నిర్ణయాలు ఇంకొక దేశం మీద ఎట్లా పడతాయి, మొత్తం దేశం మీద కాదు ఒక రాష్ట్రం మీద కూడా ఎట్లా పడతాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇది ఈ రకమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. థ్యాంక్ యూ.